రామారావు ఫైనల్ గా చెప్పండి, ప్రస్తుతం ఈ కేసు నమోదు చేయడం ఒకటైతే సిఐడి కావచ్చు, అట్లనే ఏసీబీ కూడా మిగిలినటువంటి విచారణ ముందుకు సాగబోతోంది కదా. ఏ అంశాలు వెలికి తీయబోతున్నారు? ప్రధానంగా ఆస్తులకు సంబంధించిన విషయం పైన, ఎందుకంటే ఆయన తస్కరించిన సొమ్ముకు ఆస్తులు టీటీడీకి రాసిచ్చానని చెప్పినటువంటి దానికి చూస్తే అనేక రెట్లు అధికంగా కోట్లాది రూపాయలు సంబంధించినటువంటి ఆస్తులు ఎలా వచ్చాయనేది కూడా ఒక కీలకమైన అంశం. దాంతోపాటు ఆ టైంలో ఎవరికైనా ఆస్తులు బదలాయించారా అనేది కూడా ఒక ముఖ్యమైన అంశం. ఇవి కూడా తేలబోతున్నాయా? ఎస్ శ్రీహరి, ఇప్పటికే ఏసీబీ డీజీ దానిపై దర్యాప్తు జరిపి ఒక నివేదిక కూడా హైకోర్టుకు సమర్పించారు. అంటే ఆయన తీసుకున్న డాలర్లు, ఆయన తీసుకున్న ఏవైతే సొమ్ములు ఉన్నాయో అవి 70,000 అని చెప్పి, చాలా చిన్న నేరం అని చెప్పి వైసీపీ అధినేత జగన్ చెబుతున్నప్పటికీ కూడా ఆయన 14 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు టీటీడీకి సమర్పించారు. అందువలన ఈ కేసుకు సంబంధించి ఏదో లోపల ఫిషి ఉంది, దీనిపైన వెంటనే ఎంక్వైరీ చేయాలి అని చెప్పి ఏపీ హైకోర్టు ఏసీబీ డీజీని ఆదేశించింది. అందువలన రవికుమార్ ఆస్తులు ఎప్పుడు కొనుగోలు చేశాడు, ఎప్పుడు వాటిని రిజిస్టర్ చేశారు అనే అంశానికి సంబంధించి కూడా పూర్వపరాలు తెలుసుకున్నారు. అయితే ఈరోజు హైకోర్టు మరో కీలకమైన ఆదేశం కూడా ఇచ్చింది శ్రీహరి. అక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులతో పాటు శాఖాపరమైన దర్యాప్తు కూడా వెంటనే ప్రారంభించాలి పోలీసు అధికారులపై కూడా అని కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే మన తిరుమల కొలీగ్ జితేందర్, అదేవిధంగా తిరుపతి కొలీగ్ దినేష్ చెప్పినట్టు వీళ్ళందరినీ కూడా ఇప్పటికే వీఆర్కు పంపించారు. అంటే శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్టయింది. ఇక ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో అక్కడ ఉండే పోలీసు అధికారులు కానీ, ఏసీబీ కానీ, సిఐడి కానీ ఏం చేస్తుంది అనేది కూడా తేలాల్సి ఉంది. పైగా పరకామణి లెక్కింపుకు సంబంధించి కూడా టేబుల్స్ ఏర్పాటు చేయాలి అని చెప్పి తాత్కాలిక చర్యలు ఏంటి, పరకామణి లెక్కింపులో తీసుకోవాల్సిన తాత్కాలిక చర్యలు ఏంటి, దీర్ఘకాలిక చర్యలు ఏంటి అనేది కూడా హైకోర్టు సూచించింది. ఇప్పుడు తాత్కాలిక చర్యలపై ఈరోజు టేబుల్స్ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందో కూడా ఆలోచించాలి అని చెప్పి కూడా ఏపీ హైకోర్టు ఆదేశించింది. శ్రీహరి, రైట్, థ్యాంక్ యూ రామారావు. ఇది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరకామణి కేసు చాలా చిన్నదంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఒకవైపు చూస్తే దీనిపైన దుమారం రేగింది. ప్రస్తుతం హైకోర్టు దీనిపైన విచారిస్తూ ఇస్తున్నటువంటి ఆదేశాలు చూస్తే ఇది చిన్న కేసు కాదు, చాలా విషయాలు వెలుగులోకి రావాల్సి ఉంది. అందుకోసమనే ప్రస్తుతం అధికారులపైన కూడా క్రిమినల్ కేసులు పెట్టమంది. ఈ కేసు సంబంధించి అటు ఏసీబీ కావచ్చు, సిఐడి విచారణ ముందుకు కొనసాగించాలని చెప్పడం అనేది మనం చూసాం. సో ఈ విచారణ కూడా కొనసాగబోతోంది. అసలు రవికుమార్ ఒక సాధారణమైనటువంటి మఠంలో పనిచేసేటువంటి ఒక సహాయకుడికి ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి, ఎప్పటి నుంచి జరుగుతోంది, ఎలా జరుగుతోంది, ఆ తర్వాత ఆయన దగ్గర నుంచి ఎవరెవరికి ఆస్తులు వెళ్ళాయి, ఇవన్నీ వ్యవహారాలు కూడా బయటకు రావాల్సినటువంటి పరిస్థితి.